హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్‌స్టెంట్‌గా మెహందీని ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అర్జెంట్‌గా పార్టీస్‌కి వెళ్ళాలన్నా, టైం లేదన్నప్పుడు ఇలా ఇన్‌స్టెంట్‌గా మెహందీని రెడీ చేసుకోండి. చాలా చాలా కలర్‌ఫుల్‌గా చాలా బావుంటుంది. చేతులు కూడా చాలా అందంగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఇన్‌స్టెంట్ మెహందీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్‌లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఇన్‌స్టంట్ మెహందీని ఇక్కడ నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకోసమని ఇలా కొంచెంగా బెల్లాన్ని తీసుకొని నైఫ్ తోటి ఇలా తురిమినట్టుగా బెల్లాన్ని కట్ చేసి తీసుకోవాలి. ఇలా బెల్లాన్నంతా కూడా శుభ్రంగా తురిమి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక స్టీల్ గిన్నెను కానీ లేదంటే అల్యూమినియం కానీ తీసుకోండి. అందులో ఇలా మధ్యలోకి ఒక ప్రమిదను పెట్టుకోండి. మనం ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని ఇలా ప్రమిద చుట్టూ గిన్నెలోనికి ఈవెన్‌గా ఇలాగా అప్లై చేసుకోండి. ఇలా బెల్లాన్నంతా గిన్నెలోనికి వేసుకున్న తర్వాత ఒక గుంటగా ఉన్నటువంటి బౌల్‌ని ఒకటి తీసుకోండి. ఆ బౌల్‌ని తీసుకొని మనం మధ్యలో ప్రమిదను పెట్టాం కదా! ఆ ప్రమిదపై ఈ గిన్నెని ఇలా సెట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం బెల్లం పరుచుకున్నటువంటి గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని దానిపై ఇలాగా కవర్ అయ్యేటట్లుగా ఒక గుంట గిన్నెని తీసుకొని అందులో పావు వంతు వరకు వాటర్‌ని పోసుకోండి. ఇప్పుడు స్టవ్ మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బెల్లం పాకాన్ని మనము పట్టుకోవాలి. చూడండి వాటర్ అనేవి బాగా కాగాయి కదా! ఒకసారి తీసి చూద్దాము. చూడండి ఇలాగ ఆవిరికి వాటర్ అన్నీ కూడా ఇలా గిన్నెలోనికి వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ గిన్నెని మెల్లగా ఇలా కిందకి దించుకొని ఇది వేడిగా ఉంది కాబట్టి కొంచెం సేపు చల్లారనిద్దాము. కొంతసేపటికి ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇలాగ జాగ్రత్తగా ఈ బెల్లం వాటర్ ఉన్నటువంటి బౌల్‌ని మనం జాగ్రత్తగా తీసి బయట పెట్టుకుందాము. ఇప్పుడు ఈ వాటర్‌ని మనము ఇలాగా ఒక ఎయిర్ కంటైనర్ బౌల్‌లోనికి ఇలా స్టోర్ చేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో ఉంచుకున్నామంటే 6 మంత్స్ వరకు ఈ లిక్విడ్ అనేది నిల్వ ఉంటుందండి. ఇప్పుడు కావాలంటే అప్పుడు ఈ వాటర్‌లో కుంకుమ కలుపుకొని మనము మెహందీలాగా చేతికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఎంతైతే మనకి మెహందీ పెట్టుకోవడానికి అవసరమో అంతవరకు లిక్విడ్‌ని తీసుకొని అందులోనికి బాగా రెడ్‌గా ఉన్నటువంటి కుంకుమని యాడ్ చేసుకోవాలి. కుంకుమ ఎంత రెడ్‌గా అయితే ఉంటుందో మనకి మెహందీ అనేది అంత రెడ్‌గా పండుతుందనమాట. ఇప్పుడు ఇలాగా ఐస్ క్యూబ్ స్టిక్‌తో కానీ లేదంటే ఇయర్ బడ్‌తో కానీ లేదంటే అగరబత్తీలు ముట్టిస్తాం కదా! ఆ స్టిక్‌తోనైనా సరే బాగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇన్‌స్టంట్ మెహందీని ఇలాగా అగరబత్తి ముట్టించినటువంటి స్టిక్ తోటి సన్న డిజైన్ అయితే స్టిక్స్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు నచ్చినటువంటి డిజైన్‌ని వేసుకోండి. ఇలా డిజైన్‌ని వేస్తుండగానే మనకి ఈ మెహందీ అనేది ఆరిపోతుందండి. ఇది ఎక్కువసేపు కూడా మనకి చేతికి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 5-10 మినిట్స్‌లోనే ఇది పూర్తిగా ఆరిపోతుంది. ఇలా డ్రై అయిపోగానే వెంటనే మనం కడిగేసుకున్నామంటే మనకి మెహందీ అనేది రెడీ అవుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే సింపుల్‌గా ఒక డిజైన్ అయితే వేస్తున్నాను. ఇలా మీకు నచ్చినటువంటి డిజైన్‌ని మీరు వేసుకోవచ్చు. ఇంకో చేతికి కూడా చూడండి ఇలాగ నేను సింపుల్ డిజైన్ అనేది వేస్తున్నాను. మీరు మీకు నచ్చినటువంటి డిజైన్‌లన్నీ వేసుకోవచ్చు. అలాగే చూడండి మనం ఈ మెహందీ అనేది చేతికి అప్లై చేసుకునే కొద్దీ కొంచెం థిక్‌గా గట్టిగా అవుతుంది. అలాంటప్పుడు కొంచెం ఇలాగా బెల్లం వాటర్‌ని కలుపుకొని మరొకసారి మిక్స్ చేసుకొని మనం చేతులకి డిజైన్‌ని అప్లై చేసుకోవచ్చు. అలాగే చూడండి నేను ఇక్కడ ఇంకో డిజైన్ కూడా వేస్తున్నాను. మనం గోరింటాకు తోటి ఎలాగైతే చందమామని అలాగే చుక్కల్ని పెట్టుకుంటామో ఆ విధంగా కూడా ఈ ఇన్‌స్టంట్ మెహందీ తోటి మనము అప్లై చేసుకోవచ్చు హ్యాండ్స్‌కి. అదే విధంగా ఇక్కడ చూడండి నేను చందమామని చుక్కల్ని కూడా ఒక చేతి మీద వేసి చూయిస్తున్నాను. ఇలాగా ఇన్‌స్టంట్ మెహందీతో మనకి నచ్చినటువంటి కోన్ డిజైన్స్ అయినా లేదంటే గోరింటాకుతో పెట్టుకునేటువంటి ఈ చందమామ చుక్కలనైనా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ అలాగా ఉంచేసి వాటర్‌లో కడిగేసామంటే మనకి చేతులనేవి చాలా రెడ్‌గా పండుతాయి. అలాగే చాలా అందంగా కూడా ఉంటాయి. ఇలా చూడండి అప్లై చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ హ్యాండ్స్‌ని వాష్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. చూడండి వాష్ చేసిన తర్వాత మెహందీ అయితే మనకి చాలా కలర్‌ఫుల్‌గా చేతులైతే చాలా బాగా పండాయి. ఓకేనండి. ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు బెల్లంతో ప్రిపేర్ చేసినటువంటి ఈ ఇన్‌స్టంట్ మెహందీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.